మార్కాపురం జిల్లా పుల్లెల చెరువులో వోల్టేజ్ సమస్య తీవ్రంగా మారి స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మండల కేంద్రంలోని ఏపీజీవీ బ్యాంకు వెనుక భాగంలోని బజార్ ప్రాంతంలో గత కొంతకాలంగా విద్యుత్ వోల్టేజ్ చాలా తక్కువగా వస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో స్థిరత్వం లేకపోవడంతో సింగిల్ ఫేజ్ మోటార్లు ఆన్ చేసినప్పుడు కేవలం 120 వోల్టేజ్ మాత్రమే వస్తోంది. దీంతో మోటార్లు సరిగా పనిచేయక ఇంటి అవసరాలకు కావలసిన నీటిని పొందడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా అనేక సమయాల్లో 100 నుంచి 110 వోల్టేజ్ మాత్రమే రావడంతో మోటార్లు ఎత్తుకోక నీటి సమస్య మరింత తీవ్రమవుతుందని స్థానికులు తెలిపారు. పొలాల్లో పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత వంట వండుకోవడం, కాళ్ళు కడుక్కోకపోవడం వంటి సాధారణ అవసరాలకు కూడా నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ని గ్రామస్తులు వాపోతున్నారు. అదేవిధంగా తక్కువ వోల్టేజ్ కారణంగా ఇంట్లో ఉపయోగించే ఫ్యాన్లు, లైట్లు కూడా సరిగా పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు వేడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.